హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎటువంటి సాసులు అవసరం లేకుండా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్‌కి కూడా చాలా బావుంటది. అలాగే ఎవరైనా చుట్టాలొచ్చినా సండే అయినా కూడా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్‌కి గానీ, నైట్ డిన్నర్‌కి గానీ దేనికైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు తీసుకునే రైస్‌ని బట్టి ఎగ్స్ అయితే తీసుకోండి. నేనైతే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ ఇలా బీట్ చేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే చిటికెడంత సాల్ట్ వేసేసుకొని, ఎందుకంటే మనకి ఎగ్ పొరుట్లా చేసినప్పుడు చప్పగా లేకుండా ఉంటుంది. పసుపు, సాల్ట్ వేసేసి బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేయటం వల్ల ఎగ్ రైస్ అనేది చాలా బావుండిద్ది. మనకి ఎగ్స్ గూడా పొంగొచ్చిద్ది ఆమ్లెట్ లాగా. అందుకోసం అనేసి మనం ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా పొంగిద్దనమాట. బీట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు రైస్ గూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ ఉడకబెట్టాను. మీకు నార్మల్ రైస్ కావాలనుకుంటే అదైనా గూడా ఉడికిచ్చి పక్కన పెట్టుకోవచ్చు. ఇలా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం సన్నగా కట్ చేసి ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే క్యారెట్టు, 1 లేదా 2 పచ్చిమిర్చి చీలికల్లా చేసి బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా అయితే లాస్ట్‌లో వేసుకుందాము. ముందే టమాటా వేసేస్తే ఆ పులుపుకి ఆనియన్, క్యారెట్ అనేది మగ్గదనమాట. ఎగ్ రైస్‌కి ఎప్పుడైనా కొంచెం పెద్ద బాండీ పెట్టుకోండి. రైస్ అనేది కలపటానికి చాలా ఫ్రీగా ఉండిద్ది. అలాగే మనకు రైస్ కూడా మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతా రావాలంటే హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని రైస్ బాగా కలుపుతూ ఉండటానికి ఫ్రీగా ఉండాలి. అందుకోసం అనేసి పెద్ద కళాయి పెట్టుకోండి. ఇప్పుడు మనకి టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్ కొంచెం మగ్గింది గదా! మగ్గిన తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసిన టమాటా గూడా వేసేసుకోవాలి. మీకు కావాలంటే క్యాప్సికమ్ గూడా వేసుకోవచ్చు. అలాగే క్యాబేజీ అయినా వేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా టమాటా, ఉల్లిపాయ, క్యారెట్ ఇంతవరకే వేసేసుంటే మనకి సాసులు అవసరం లేకపోయినా గూడా టేస్ట్ అనేది చాలా బావుండిద్ది. అందుకోసం అనేసి మెయిన్ ఇవైతే వేయండి. తర్వాతొచ్చేసి కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచి వేయండి. అరోమా బావుండిద్ది. పావు టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేయండి. రెడ్ చిల్లీ పౌడర్ అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. డైరెక్ట్‌గా రైస్ తినేస్తాం గాబట్టి, మరీ ఎక్కువ స్పైసీగా ఉంటే అంతగా అనిపించదు. బాగోదు టేస్టు. పచ్చిమిర్చి గూడా వేసాం గాబట్టి, రెడ్ చిల్లీ పౌడర్ తక్కువే వేయండి. అలాగే సాల్ట్ గూడా కొంచెం వెజిటబుల్‌కి సరిపడా సాల్ట్ గూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ 60% ఫ్రై అయిపోయిన తర్వాత, నేను చూపించిన విధంగా పక్కకి జరిపేసి, మనం బీట్ చేసుకున్న ఎగ్స్ మొత్తం ఇలా వేసేయాలి. స్టవ్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే ఎగ్ అనేది మనకి త్వరగా ఫ్రై అయిపోయిద్ది. చూసారు కదా చక్కగా పొంగి ఆమ్లెట్ లాగా ఎలా వస్తుందో. ఫస్ట్ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి ఎగ్స్ ఫ్రై చేసిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుంటాం గదా! అలా ఏమీ అవసరం ఉండదు. దానికొక బాండీ దేనికి అలా అవసరం లేకుండా ఇలా చేసుకోండి. సింపుల్‌గా చేసుకున్నట్టు ఉంటది. టేస్ట్ మాత్రం చాలా బావుంటది ఇలా చేసుకుంటేనే. ఎందుకంటే మనం సాల్టు, రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం గదా! అదే బాండీలో. అందుకోసం అనేసి ఎగ్స్ కూడా ఇలానే వేసి మొత్తం కలిపేయండి. హై ఫ్లేమ్‌లో 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఫ్రై అయిపోయిన ఎగ్గు, అలాగే వెజిటబుల్స్ మొత్తం కలిపేయండి. మీకు కావాల్సినంత పీసుల్లాగా ఇలా కట్ చేయండి. కొంచెం పెద్ద పెద్ద పీసులైతే బావుండిద్ది. అలా కాకుండా మరీ రైస్ మొత్తం ఎగ్స్ కావాలంటే చాలా చిన్న చిన్నగా ఇట్లా స్మాష్ చేయండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా 2, 3 నిమిషాలు కంటిన్యూగా కలుపుతూ ఉండండి. 2, 3 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం వండుకున్న రైస్ కూడా మొత్తం వేసేసి, మీరు ఎంత కావాలంటే అంత రైస్ వేసేసి, హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు రైస్ కూడా వేసాం గదా! రైస్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందాకైతే మనం వెజిటబుల్స్ మగ్గేటప్పుడు కొంచెం అంటే కొంచెమే వేసాము. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు రైస్‌కి తక్కువే పట్టిద్ది. మనం ఆల్రెడీ ఎగ్స్ బీట్ చేసేటప్పుడు గూడా వేసాము. అలాగే వెజిటబుల్స్ ఫ్రై అయ్యేటప్పుడు గూడా వేసాం గదా! రైస్ వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ మొత్తం వేసేసి, హై ఫ్లేమ్‌లో పెట్టేసి, మనకి రైస్ అనేది బాగా కలుపుతూ ఉండాలి కంటిన్యూగా. అస్సలు ఆపకుండా ఉంటే మనకి రైసు పొడి పొడిలాడుతా వచ్చిద్ది. టేస్ట్ కూడా చాలా బావుండిద్ది. బాస్మతి రైస్ అయితే ఫ్లేవర్ కూడా చాలా బావుండిద్ది. మనం ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు రెస్టారెంట్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటాం గదా! అలానే అనిపిచ్చిద్ది అరోమా. అందుకోసం అనేసి మాక్సిమం బాస్మతి రైస్‌తో ట్రై చేయండి.
రైస్ వేసిన తర్వాత జస్ట్ అలా కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేయమాకండి. 3, 4 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టేసి రైసు, ఎగ్గు మొత్తం కలిసేంత వరకు కలపండి. 3, 4 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. తినేటప్పుడు లెమన్ వేసుకుంటే అదిరిపోయిద్దండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్